మరి ఎల్కే జా కమిటీ సిఫార్సుల మేరకు మరి ఇక్కడ సిఏపిసి వ్యవసాయ ధరల వ్యయాల కమిషన్ ఎలాంటిది మీకు తెలుసా? 1964లో భారత ప్రభుత్వము ఎల్కే జా అధ్యక్షతన ఆహార ధాన్యాల ధరల కమిషన్ను నియమించినారు. ఈ కమిషన్ అనేక సిఫార్సులను చేసినది. దానిలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ప్రకటించండి, అటు పిమ్మట వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేయండి అన్నారు. ఈ రెండింటిని అమలుపరచడానికి భారత ప్రభుత్వం 1965లో న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయముగా వ్యవసాయ ధరల కమిషన్ని ఏర్పాటు చేసినారు. అయితే 1986లో నూతన వ్యవసాయ ధరల విధానమును ప్రకటించినారు. దీని కింద వ్యవసాయ ధరల కమిషన్ని వ్యవసాయ ధరల వ్యయాల కమిషన్గా మార్చడం జరిగింది. ఈ కమిటీ ఇది ఒక సలహా సంఘము. ఒక సభ్యుడు 6 మంది సభ్యులు, ఒక చైర్మన్ 6 మంది సభ్యులు ఉంటారు. ఇది కేంద్ర కేబినెట్ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు స్థాపించినారు కాబట్టి దీన్ని సలహా సంఘము అని అంటారు. ఈ సంఘం ప్రతి సంవత్సరం వ్యవసాయ ఉత్పత్తులకు ఖరీఫ్ పంట కాలానికి, రబీ పంట కాలానికి కనీస మద్దతు ధరను, సేకరణ ధరను సూచిస్తుంది. ఓకే, మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఎగ్జామినేషన్ జరిగింది, గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. ఆ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఇది అడిగినారండి, వ్యవసాయ ధరల కమిషన్ని ప్రస్తుతం ఏ విధముగా మార్చినారు, వ్యవసాయ ధరల వ్యయాల కమిషన్ అని అడిగినారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణలో జరిగిన మొదటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగినారండి, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను సిఫార్సు చేయువారు ఎవరు? సిఏపిసి. సిఏపిసి అంటే ఏమిటి? కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ కాస్ట్. ఇది వ్యవసాయ ధరల వ్యయాల కమిషన్కు సంబంధించిన నిర్మాణం. ఇట్ ఈస్ ద స్ట్రక్చర్.